అందరికీ నమస్తే అండి. వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు వీళ్ళిద్దరి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతగా పగబట్టారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు టీడీపీ క్యాడర్ను మానసికంగా దెబ్బతీశారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారిని చులకనగా మాట్లాడారు, హేళనగా మాట్లాడారు. నారా లోకేష్ గారి పుట్టుకను అవమానించారు. భువనేశ్వర్ గారిని అసెంబ్లీ వేదికగా అవమానించేలా మాట్లాడారు. సో అది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా గుండెల్లో గుచ్చుకున్నాయి ఆ మాటలు. సో అందుకే టీడీపీ కార్యకర్తలు టైం కోసం వెయిట్ చేశారు. వాళ్ళ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు సమాధానం చెప్తున్నారు. సాధారణంగా నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చెప్పా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే టీడీపీ వాళ్ళు దూకుడుగా ఉంటారు, ఇంకా రౌడీజం ఎక్కువ చేస్తారు. వీళ్ళకి అవకాశం ఉండాలే తప్ప వైసీపీ వాళ్ళకంటే టీడీపీ వాళ్ళే రౌడీజం ఎక్కువ చేస్తారు. వైసీపీ వాళ్ళకంటే టీడీపీ వాళ్ళే గోండాయిజం ఎక్కువ చేస్తారు. వైసీపీ వాళ్ళకంటే టీడీపీ వాళ్ళే గొడవలు ఎక్కువ చేస్తారు, కొట్లాట్లకు ఎక్కువ వెళ్తారు. వాళ్ళకంటే వీళ్ళే డేంజర్. చంద్రబాబు గారు కంట్రోల్లో పెట్టకపోతే కనుక, చంద్రబాబు గారు లోకేష్ గారు స్వేచ్ఛనిచ్చేస్తే వీళ్ళని ఎవ్వరూ ఆపలేరు. ఇంకా వైసీపీ వాళ్ళు అక్కడక్కడ భయపడతారేమో. సో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అటువంటి పోరాటాల మధ్య ఉంది, అటువంటి ఇబ్బందులు ఎదుర్కొని వచ్చారు కార్యకర్తలు కూడా. సో ఇప్పుడు ఏంటి, వల్లభనేని వంశీ గారి ఇంటికి ఇందాక ఈరోజు మధ్యాహ్నం దాదాపుగా వందలాది మంది యువకులు వెళ్ళారు. టీడీపీ కార్యకర్తలే, యువ కార్యకర్తలే, యువ నాయకులే వెళ్ళి వంశీ గారు ఇంట్లో ఉన్నారని సమాచారం తెలుసుకొని ఆయన బయటకు పిలిపిద్దామన్నా మరి ఏం చేద్దాం అనుకున్నారో ఏమో వాళ్ళకే తెలియాలి. కానీ చాలా ఆవేశంగా వెళ్ళారు. అక్కడ కనుక పోలీసులు లేకపోతే, పోలీసులు ఉండి కంట్రోల్ చెయ్యకపోతే అవాంఛనీయ సంఘటనలు జరిగేవే, చాలా దారుణాలు జరిగేవే. పోలీసులు కనుక అక్కడ లేకపోతే, పోలీసులుండి కంట్రోల్ చేసి మొత్తం బారికేడ్లు అడ్డం పెట్టి అదనపు సిబ్బందిని రప్పించి చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. మరోవైపు కొడాలి నాని గారు ఇంట్లో ఉన్నారని తెలుసుకొని ఆయన ఇంటి మీద రాళ్ల దాడి చేశారు. కోడిగుడ్లతో దాడి చేశారు. అట్లతో కోడిగుడ్లు తీసుకెళ్లి కోడిగుడ్లతో మొత్తం ఇల్లు మొత్తం కోడిగుడ్లు ఇసిరారనమాట. సో నాని గారు ఇంట్లో ఉన్నారని తెలుసుకొని, సో ఒకవేళ వీళ్ళిద్దరూ బయట దొరికితే ఉంచరు, ఆ ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంత కసిగా ఉన్నారు. వీళ్ళ మాటలతో వాళ్ళని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు. చంద్రబాబు గారిని పర్సనల్గా అవమానించారు, లోకేష్ గారిని చాలా పర్సనల్గా టార్గెట్ చేశారు. అది మనసులో పెట్టుకుంటారుగా. ఈవెన్ రేపు పొద్దున మళ్ళీ వైసీపీ టైం రావచ్చు కాక, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వైసీపీ టైం రావచ్చు, 10 ఏళ్ల తర్వాత వైసీపీ టైం రావచ్చు. సో అప్పుడు వాళ్ళు కూడా ఇలాగే సమాధానం చెప్పొచ్చు కాక. కానీ అంటే రాష్ట్రంలో రాజకీయం ఎలా మారిపోద్దంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారు, ఎవరు అధికారంలో ఉంటే అవతల ఉన్న వాళ్ళ మీద అలా తిరగబడతారు, అలా ఎగబడతారు, అలా కొడతారు అనే పరిస్థితుల్లోకి రాష్ట్ర రాజకీయం వచ్చేసింది. దీనికి నాంది పలికింది, దీనికి ఆజ్యం పోసింది ఎవరు? వైసీపీ వాళ్ళే కదా. గతంలో ఎప్పుడు ఇది 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు ఎక్కడ వైసీపీ వాళ్ళని ఇలా తనలేదే, అప్పుడు ఎక్కడ వైసీపీ వాళ్ళ మీద ఇలా గుడ్లేయలేదే, అప్పుడు ఎక్కడ టీడీపీ వాళ్ళు ఇంత రౌడీజం చేయలేదే. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? 19 నుంచి 24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హద్దును మీరు ప్రవర్తించారు కాబట్టి. అయితే నేను ఇక్కడేమీ టీడీపీ క్యాడర్ని సపోర్ట్ చేయట్లా. టీడీపీ క్యాడర్ ఇలా చేస్తే టీడీపీకే నష్టం. దీన్ని చూసి ఏమో పార్టీ నాయకులు, పార్టీ అభిమానులు హర్షించొచ్చుగాక, మంచి పని చేశారా బాబు అలాగే చేయాలి అనొచ్చుగాక. సాధారణ ప్రజలు హర్షించరు, సమాజం హర్షించదు, రాష్ట్ర ప్రజలు హర్షించరు, రాష్ట్రం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఇవన్నీ మనసులో పెట్టుకొని మళ్ళీ ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తారు. సో ఇది తెలుగుదేశం పార్టీకి ఇలా చేయడం టీడీపీ క్యాడర్కి మంచిది కాదు. చంద్రబాబు గారు గ్రహించాలి. టైం ఉంటుంది, ప్రతిదానికి టైం వస్తుంది. టైం చూసుకొని సమాధానం ఇస్తే మంచిది. ఎందుకంటే పార్టీ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో అధికారంలో ఉంటే కూటమి అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి కొన్నాళ్ళు అధికారాన్ని పంచుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. వీళ్ళు ఇలా తొందరపడి చేస్తే ప్రజలు అసహించుకుంటారు, ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేక తీర్పిస్తారు. అది మంచిది కాదనమాట.